నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. ఈ నెల 30 వరకే అవకాశం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎండ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలనుకునే వారికి కోసం అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ పేరుతో ప్రత్యేక పథకాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీము గడువు దగ్గర పడుతుంది. మరో వారం రోజుల్లో ముగియనుందనమాట. గరిష్ట వడ్డీ రేటు పొందాలనుకున్న వారికి ఇదే లాస్ట్ ఛాన్స్. అయితే 5 లక్షల వరకు జమ చేస్తే చేతికి ఎంత వస్తుందనే వివరాలు ఒకసారి తెలుసుకుందామండి. ఎఫ్డి సంబంధించిన రేట్స్ తమ కస్టమర్లకు అధిక లాభాలు అందించే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ను అందిస్తుంది. అందులో అమృత్ కలశాల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము అత్యంత ఆదరణ అయితే పొందింది. ఈ స్కీము మెచ్యూరిటీ టెన్షర్ అనగా 400 రోజులు మాత్రమే. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు గడువు దగ్గర పడుతుంది. సెప్టెంబర్ 30 నుంచి లాస్ట్ డేటు. ఇక 2024 వరకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన క్రమంలో మరోసారి పొడిగిస్తారా అంచనాలు అయితే లేవు. బ్యాంకు నుంచి సైతం ఎలాంటి ప్రకటన రాలేదు. అందుకే అధిక వడ్డీ రావాలనుకునే వారికి ఈ స్కీమ్కు ఇన్వెస్ట్ చేయవచ్చు అనమాట. అమృత్ కలష్ హెచ్డి పథకానికి సంబంధించి ఏదైతే 2023 ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ చేసింది ఎస్బీఐ, కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న క్రమంలో ఈ పథకానికి సంబంధించి ఏదైతే ఉందో పొడిగించే సంగతి కూడా గతంలో పొడిగించారు. ఇంకా అమృత్ కలష్ హెచ్డి స్కీమ్ ద్వారా ఇతర పథకాలతో పోలిస్తే సాధారణ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు 30 బేసిస్ పాయింట్లకు ఎక్కువ వడ్డీ అయితే లభిస్తుంది. ఇక ప్రస్తుతం అమృత్ కలష్ ఎఫ్డి పథకం సాధారణ పౌరులకు 7.1% వడ్డీ ఆఫర్ అయితే వస్తుంది. అదేగా సీనియర్ సిటిజన్లు అయితే 7.6% మేరకు వడ్డీ అయితే అందిస్తుంది. అయితే ఈ పథకం మాదిరిగా మెచ్యూరిటీ టెన్షనర్ 1 నుంచి 2 ఏళ్ల మధ్య ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపైన నార్మల్ కస్టమర్లకు 6.8%, సీనియర్ సిటిజన్లకు 7.3% వడ్డీ అయితే అందిస్తుంది. ఇక 5 లక్షల రూపాయలు జమ చేస్తే ఎంత వస్తుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి అమృత్ కలష్ ఎఫ్డి స్కీము 400 రోజులు టెన్షన్ అదైతే ఉంటుందన్నమాట. ఇందులో ఒక సాధారణ కస్టమర్ 60 ఏళ్ల వయసులోపు 5 లక్షలు జమ చేసినట్లయితే 7.1% వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ తర్వాత వడ్డీ 38,850 వరకు లభిస్తుంది. అంటే మొత్తం చేతికి 5,38,850 లభిస్తుంది. అదే ఒక సీనియర్ సిటిజన్ కనుక 60 ఏళ్ల వయసు దాటిన వారు 5 లక్షలు జమ చేసినట్లయితే 7.6% వడ్డీ వస్తుంది. దీని ప్రకారం టెన్యూర్ ముగిశాక వడ్డీ 40,600 వరకు అయితే వస్తుంది. అంటే మొత్తం చేతికి వచ్చేది 5,40,600 వరకు అయితే అందుతుందన్నమాట. సో ఎస్బీఐ మరోసారి